ఆయుష్ క్యాలిక్యులేషన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు ఫోన్లు చేసి. ఆయుష్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా బండ క్యాలిక్యులేషన్స్ చాలా రకాలుగా ఉంటాయి. అవన్నీ మనం చేసేటప్పుడు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్తో చేయకపోతే తప్పులు పోయే ప్రమాదం కూడా ఉంది. కానీ యాక్చువల్గా ఆయుష్ ఎంత ఉంటుంది అని చెప్పాలి అంటే లగ్నాన్ని ఇన్వాల్వ్ చేస్తూ, శనిని ఇన్వాల్వ్ చేస్తూ, రకరకాల గ్రహాలను ఇన్వాల్వ్ చేస్తూ బోల్డ్ అన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్గా చేసుకుంటూ పోతే గానీ మనకు ఒక ఐడియాకు రాలేము. కరెక్ట్ అవుతాయి. ఆ క్యాల్కులేషన్స్ అన్ని కూడా చాలా శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది. అంత తేలికైన విషయం కాదు. కానీ రఫ్గా జనరల్గా ఎలా అసెస్ చేయొచ్చో చెప్తాను మీకు. నేను జనరల్గా 8వ స్థానం అనేది ఆయుష్ గురించి చెప్తుంది. అంటే 8వ స్థానాధిపతి బలంగా ఉన్నట్లయితే ఆయుష్ బలంగా ఉన్నట్లే. అయితే అది ఒక్కటే కాదు, మనం డీప్గా ఆయుష్ గురించి అసెస్ చేయాలి అంటే మొత్తం 4 ఫ్యాక్టర్లు తీసుకోవాలి. ఏంటంటే లగ్నం, లగ్నాధిపతి, ఈ రెండు కలిపి ఒక ఫ్యాక్టర్. 8వ స్థానం, 8వ స్థానాధిపతి, ఈ రెండు కలిపి ఒక ఫ్యాక్టర్. 8వ స్థానం నుంచి 8వ స్థానం అంటే లగ్నం నుంచి 3వ స్థానం కనుక 3వ స్థానం, 3వ స్థానాధిపతి, ఈ రెండు కలిపి ఒక ఫ్యాక్టర్. ఆయుష్ కారకుడైన శని 4వ ఫ్యాక్టర్. సో ఈ 4 ఫ్యాక్టర్లు బలంగా ఉండి శుభదృష్టి ఉన్నట్లయితే అటువంటి జాతకులకు పూర్ణాయుష్ ఉంటుంది అని చెప్పారు. అంటే నిండు 100 ఏళ్ల ఆయుష్ ఉంటుంది అని చెప్పారు శాస్త్రంలో. అలా కాకుండా 3 ఫ్యాక్టర్లు మాత్రమే బలంగా ఉండి వాటిపై శుభగ్రహాల దృష్టి ఉన్నట్లయితే వాళ్ళకి 70 నుంచి 75 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది అని చెప్పారు రఫ్గా. అలాగే 2 ఫ్యాక్టర్లు మాత్రమే బలంగా ఉండి వాటిపై శుభగ్రహాల దృష్టి ఉన్నట్లయితే వాళ్ళకి 50 సంవత్సరాల వరకు ఆయుష్ ఉంటుంది అని చెప్పారు రఫ్గా. అలా కాకుండా ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే బలంగా ఉన్నట్లయితే వాళ్ళు అల్పాయుష్కులు అని చెప్పారు.